అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. మనకి మోకాలు మార్పిడి స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత చేయవలసిన బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఇది కాకుండా ఇంకా ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ మీరు ఎంచుకున్నా కానీ ఎక్కువ రోజులు రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ అని కూడా మనం అనుకోవచ్చు. మరి స్టేజ్ 4కి జాయింట్ రీప్లేస్మెంట్ అన్నప్పుడు కొంతమంది ఇంకా చేయించుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఆపరేషన్ తర్వాత చేయబోయే ఫిజియోథెరపీ గురించి కావచ్చు, ఆపరేషన్ తర్వాత ఉండే నొప్పి గురించి కావచ్చు. అసలు ఈ రెండింటి గురించి ఎన్నో రకాల టెక్నిక్లు, ఎన్నో రకాల టెక్నాలజీలు, ఎన్నో రకాల మాడిఫికేషన్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్న టెక్నిక్తో కానీ, టెక్నాలజీతో కానీ, మెడిసిన్స్ తోటి కానీ, కాంప్లికేషన్ ఫ్రీ ఈ మెడిసిన్స్ తోటి కానీ అసలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అయితే దీని గురించి ఇంకొంచెం ఏంటి ఆ టెక్నిక్, ఏంటి ఆ టెక్నాలజీ అని యూజువల్గా జాయింట్ రీప్లేస్మెంట్ ఎట్లా చేస్తారు? చర్మాన్ని కట్ చేసి, కండరాన్ని కట్ చేసేసి, ఎముకలను కట్ చేసేసి, ఆ కట్ చేసిన ఎముకల ప్లేస్ లో కొత్త ఇంప్లాంట్ పెట్టేసి మళ్ళీ కట్ చేసినవన్నీ కుట్లు వేసుకుంటూ ఆపరేషన్ చేస్తారు. ఇది ట్రెడిషనల్ వే ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్. ఇక్కడ చర్మాన్ని కట్ చేయకుండా మనం ఆపరేషన్ చేయలేం, ఎముకను కట్ చేయకుండా ఇంప్లాంట్ పెట్టలేం. ఈ రెండింటిని కట్ చేయడం మ్యాండేటరీ అయినప్పుడు మధ్యలో ఉన్న కండరాన్ని కానీ మనం కట్ చేయకుండా ఆపరేషన్ కానీ చేయగలిగితే దాని నుంచి వచ్చే పెయిన్ మాక్సిమం తగ్గిపోతుంది. ఎందుకు దాన్ని మనము అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? కట్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ కండరాన్ని కట్ చేస్తున్నామో జాయింట్కి ఆ కండరం ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి మెయిన్లో ఫ్యూజ్ ఎంత ఇంపార్టెంట్. ఫ్యూజ్ కాని పోతే ఇంట్లో కరెంట్ ఎట్లా పోతుందో, ఒక దగ్గర చిన్న ఫ్యూజ్ పోతే ఏమవుతుంది? ఆ లైట్ వరకు పోతుంది. మెయిన్లో ఫ్యూజ్ పోతే ఇంట్లో కరెంట్ పోతుంది. అట్లా ఇక్కడ జాయింట్ని మడుచుకోవడానికి, చాపడానికి ప్రధానమైన ఏకైక కండరం క్వాడ్రిసెప్స్ కండరం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? 4 రకాల కండరాలు కలిసి ఉండడం వల్ల వచ్చింది. మరి 4 కండరాల సముదాయాన్ని కానీ మనం కట్ చేసి మళ్ళీ రీఅటాచ్ చేస్తే ఏమవుతుందంటే, మోకాలు మడుచుకున్నప్పుడు, చాపినప్పుడు పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ కండరాన్ని కట్ చేయకుండా దాని మొదలంత వరకు వెళ్ళి పక్కకు జరిపి ఆపరేషన్ చేయడం వల్ల ఏమైపోతుందంటే, దాని చుట్టూ ఉన్న కండరాలు డిస్టర్బ్ అవ్వవు, కండరం చాలా ఇంటాక్ట్ గా ఉంటుంది, సాధ్యమైనంత తొందరగా ఫిజియోథెరపీ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒక చిన్న తప్పు ఏదైనా జరిగితే కండరాన్ని మళ్ళీ కుట్టేటప్పుడు మోకాలు చిప్ప మాల్ అలైన్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల పటల్లో ఫిమరల్ జాయింట్ స్ట్రెయిన్ లోకి పోయే అవకాశం ఉంది అనమాట. సో పటల్లో ఫిమరల్ జాయింట్ మాల్ అలైన్ అయ్యే అవకాశం ఉంది. జరుగుతుంది అని కాదు, బట్ పొరపాటు ఎప్పుడు ఎక్కడైనా జరగవచ్చు, అది తెలియదు కాబట్టి. సో అసలు దాన్ని ముట్టుకోము కాబట్టి మనం ఆ పొరపాటు జరగడానికి ఛాన్స్ 0 అని మనం చెప్పొచ్చు అనమాట. అందుకని మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసేటప్పుడు కానీ కండరాన్ని కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తే నొప్పి అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది థియరిటికల్గా ప్రూవ్ చేయబడింది, ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ చేయబడింది. మేము మా హాస్పిటల్లో చేస్తున్నాం. తర్వాత మరి రోబోటిక్ టెక్నాలజీ, ఈ మజిల్ స్పేరింగ్ టెక్నాలజీ తోటి ఎంత తక్కువ పెయిన్ ఉంటుందో రోబోటిక్ టెక్నాలజీ కూడా అంత తక్కువ పెయిన్ ఉంటుంది. మరి రోబోటిక్ అందరు ఎందుకు చేయించుకోలేకపోతున్నారు? ఈ రోజు ఉన్న కాస్ట్ని బట్టి అన్ని ప్లేసుల్లో అందుబాటులో ఉండకపోవడం ఒకటి, తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్లు కవర్ చేయలేకపోవడం ఒకటి. రోబోటిక్లో మరి ఎందుకు తక్కువగా ఉంటుంది? అక్కడ ఏం చేస్తారంటే, యూజువల్గా అవసరం ఉన్న వరకు మాత్రమే కండరాన్ని ముట్టుకుంటారు, బోన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ పట్టేట్టుగా చేస్తారు. మల్టిపుల్ ట్రయల్ ఆప్షన్స్ ఏముండవు. ప్రియాపరేటివ్గానే ఏ ఇంప్లాంట్ పెట్టాలి, ఎంత కట్ చేయాలని ఒక ప్రెసిషన్ అనేది వస్తుంది. కాబట్టి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ తోటి పెయిన్ తక్కువగా ఉంటుంది. ఎవరైతే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోలేకపోతారో, నొప్పి తక్కువగా ఉంది అనుకుంటున్నారో, వాళ్ళందరూ ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ చేయించుకోవడం వల్ల కేవలం రోబోటిక్ తోటి మీకు ఎంత రిజల్ట్ అయితే వస్తుందో క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ తోటి అంతే రిజల్ట్ వస్తుంది. నేను కంపేర్ చేసి చూశాను, అందుకనే అంత అథెంటికేటెడ్గా చెప్తున్నాను. ఎవరిలో అయితే జాయింట్ రీప్లేస్మెంట్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్తో చేయబడుతుందో రికవరీ చాలా ఎర్లీగా ఉంటుంది. సేమ్ డే లేచి నడవచ్చు, తొందరగా ఇంటికి వెళ్తారు, తొందరగా వాళ్ళ పనులు దైనందిన జీవితంలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి చాలా చిన్న వయసులో
జాయింట్ బాగా అరిగిపోయి రీప్లేస్మెంట్ స్థాయికి వెళ్తూ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళు యాక్టివ్ లైఫ్ స్పాన్లో ఉన్నప్పుడు, యాక్టివ్గా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే పెయిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్నా కానీ మళ్ళీ త్వరగా జాబ్లోకి వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఎక్కువ రోజులు సెలవు దొరకవు అనమాట. అటువంటప్పుడు ఈ టెక్నిక్ కానీ మీరు చేయించుకున్నారు అంటే సాధ్యమైనంత త్వరగా మీరు మళ్ళీ 2-3 వారాల లోపలే మీరు ఉద్యోగంలో రీజాయిన్ అవ్వచ్చు. మీకు కంపెనీలో మంచి అప్రిషియేషన్ వస్తుంది. తర్వాత ఏమంటారు, శాలరీ కోల్పోవాల్సిన అవసరం లేదు. ఆన్ ట్రాక్‌లోకి త్వరగా వస్తారు. అది ఈ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టెక్నిక్ యొక్క ఉపయోగాలు.